భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. కానీ ఆ బంగారం కొనాలంటేనే రేట్లు పైకి పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో దాదాపు 2,700 దాకా పెరిగింది. అలాగే వెండి కూడా అదే స్థాయిలో పెరుగుతున్న విషయం అయితే మనకు కనిపిస్తుంది. అసలు బంగారం ఇంత రేటు పెరగడానికి ప్రధాన కారణం ఏంటి? అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పుల కారణంగానే బంగారు ఇంతలా పెరుగుతుందా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ ప్రవీణ్ కుమార్ గారు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఏంటి అసలు నిన్న ఒక్కరోజే మన ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే కనుక 2,700 రూపాయల దాకా పెరిగింది. అంటే దాదాపు 1,18,000 రూపాయల వరకు బంగారం ధర 10 గ్రాములకి చేరుకుంది అని అంటే అసలు మనం ఎలా అనాలిసిస్ చేసుకోవాలి దీన్ని? మేడం, లాంగ్ టర్మ్ ప్రొడిక్షన్ 3 లక్షలు అని చెప్పాను నేను. 2025 ఏప్రిల్ 2 మనకి లిబరేషన్ డే జరిగింది. ఆ రోజు నుంచి అమెరికా సిద్ధాంతం అంతా మార్చుకొని మాకు డాలర్ రిటర్న్ వద్దు, మేము అందరి మీద డ్యూటీ చేస్తామని చెప్పి టారిఫ్లు వేస్తామని స్టార్ట్ చేశారు ట్రంప్ గారు. అప్పటి నుంచి కూడా బంగారం మీద ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే ఎక్కువ నమ్మకం కలిగి డాలర్ని డంప్ చేస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే నెక్స్ట్ 5 ఏళ్లలో 2030కి 3 లక్షలు దాటుతుందని చెప్పాను. కానీ జరిగేదంతా చూస్తుంటే 2030 దాకా అవసరం లేదు, 2029-28కి 3 లక్షలు దాటేలా కనిపిస్తున్నది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే సెన్సెక్స్ 20 ఏళ్ల ముందర 5,000 పాయింట్లు దాటింది, ఆల్ టైమ్ హై అన్నారు. చాలా ఎక్కువ పెరిగిపోయింది అన్నారు. మరి 5,000 పాయింట్లు సెన్సెక్స్ 30 ఏళ్లలో అంటే 2023 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే అప్రాక్సిమేట్ 22 ఏళ్లలో ఆల్ టైమ్ హై పోతూనే ఉంది కదా. 5,000 నుంచి 85,000 అయింది కదా. ఇట్లాగే బంగారం కూడా రాబోయే రోజుల్లో పెరుగుతూనే ఉంటుంది. మనకు రోజు 2,000-3,000 అయితే చాలా సాధారణం అయిపోతుంది. సార్ ముఖ్యంగా చూసుకుంటే 3,000 పెరగడం 3 లక్షలకు పెరగడం అంటే ఇది చాలా భారం. సామాన్య ప్రజలు కొనాలనుకున్నా కూడా బంగారం కొనలేని పరిస్థితికి అయితే చేరుతుంది. అలానే ఎట్ ది సేమ్ టైం వెండి కూడా 1,39,000కి చేరిందంటే మామూలు విషయం కాదు కదా. మేము సామాన్యులకి భారం అవుతున్నది, కొదలేకుండా పోవడం అనేది మనం చూసుకోవాలి. నిత్యావసర సరుకులు చూసుకోవాలి. మనం ఉప్పు, బియ్యం, పప్పు ఇవన్నీ రేట్లు పెరుగుతున్నాయని టెన్షన్ పడాలి. బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్ అసెట్ అయిపోతుంది. ఇప్పుడు సామాన్యులు కూడా 10 గ్రాములు 5 గ్రాములు కొంటారు. అండ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ తగ్గుతుంది అనే కాన్సెప్ట్ బంగారంకి అప్లై అవ్వదు. ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో పీపుల్ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ లో కొన్నాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యి, ఇప్పుడు ఆల్రెడీ కొన్నోళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, వాళ్ళు అమ్మరు. కొత్త వాళ్ళు కూడా అరే పెరుగుతుంది కదా, 3 లక్షలు పోతుంది అంటే 5 ఏళ్లలో అని చెప్పి ఇంకా ఎక్కువగా ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు కొనే క్వాంటిటీ తగ్గుతుంది, కానీ ఎంత త్వరగా కొని పెట్టుకుంటే అంత బెటర్ అవుతుంది లాంగ్ టర్మ్ లో. అంటే గత సంవత్సరం December 31 చూస్తే 78,950 రూపాయలు ఉంటే అదే చాలా ఎక్కువ అని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు కరెక్ట్ గా 1 ఇయర్ కూడా అవకుండానే 1,18,000కి చేరుకుంది. అంటే 50% హైక్ అనేది మనం చూసాం దీంట్లో. 1979 తర్వాత 40 ఏళ్లలో ఫస్ట్ టైం అనమాట ఇంత లెవెల్లో పర్సంటేజ్ గెయిన్ రావడం. అరౌండ్ 43% గెయిన్ అయింది గ్లోబల్ మార్కెట్స్ లో బంగారం రేట్ 1 ఇయర్ లో. ఆ ఇయర్ లో 127% హైక్ అయింది 1979 లో. సో ఈ రకంగా హైక్స్ అనేది ఇంకొక 2 ఏళ్ల పాటు ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే డాలర్ కి సంబంధం లేకుండా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని బంగారం కొని ఇంకా సాచురేషన్ పాయింట్ వచ్చిందో అప్పుడు బంగారం కొద్దిగా స్లోగా పెరుగుతుంది, కానీ పెరగడం మాత్రం లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగానే పెరుగుతుంది. గత 3 రోజులు ఎందుకు పెరిగింది మేజర్లీ అంటే, పాలస్తీన్ దాన్ని కొత్త కంట్రీగా రికగ్నైజ్ చేస్తామని చెప్పి 150 కంట్రీలు యుఎన్జిఏలో మాట్లాడాయన్నమాట. దీనివల్ల ఇజ్రాయెల్, యుఎస్ ఒకవైపు ఉండి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంతా ఒకవైపు ఉండి గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా సీరియస్ అవుతున్నది అనుకోవచ్చు. రెండోది వచ్చేసి డెన్మార్క్ మీద, ఫ్రాన్స్ మీద డ్రోన్లు వెళ్తున్నాయి రష్యా వాళ్ళవి, పోలాండ్ మీద. వీళ్ళు ముగ్గురు వార్నింగ్ ఇచ్చారు రష్యాకి, మళ్ళీ నీ డ్రోన్స్ మా వైపు వస్తే మేము అది సివిల్ డ్రోన్స్ అయినా, కమర్షియల్ డ్రోన్స్ అయినా, డిఫెన్స్ డ్రోన్స్ అయినా కాల్ చేస్తామని చెప్పి ఓపెన్ గా చెప్పాయి. సో నాటో కూడా ఈ ఇష్యూస్ లో దిగుతుందని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్. దీనివల్ల గ్లోబల్ వార్ మళ్ళీ వచ్చి నాటో ఫోర్సెస్ మళ్ళీ దిగితే రంగంలోకి గ్లోబల్ అన్సర్టనిటీ పెరుగుతుందని చెప్పి సెంట్రల్ బ్యాంకర్స్ ఇంకా కొండ మొదలెట్టి గోల్డ్ ప్రైస్ ఇంకా పెరుగుతున్నాయి. ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే లాస్ట్ 4 days లో సెంట్రల్ బ్యాంకర్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అంటారు, వడ్డీ రేట్లు కట్ చేశారు. 25 basis points కట్ చేశారు. నెక్స్ట్ 2 months లో 2 times కట్ చేస్తామన్నారు. అంత అగ్రెసివ్ రేట్ కట్స్ జరగబోతున్నాయని. సో అంత మనీ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి కొత్తగా ప్రింట్ చేస్తున్నారు నెక్స్ట్ 3 నెలల్లో. సో అందువల్ల ఆ మనీ అంతా పోయి గోల్డ్ మీద పడుతుంది.
గోల్డ్ రేట్లు కంటిన్యూ పెరుగుతాయని ఇంకొక ఎక్స్పెక్టేషన్. సో నెట్ లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా గోల్డ్ పెరుగుతుంది. ఎంత ఫాస్ట్ గా పెరుగుతుంది అనేది టైం చెప్పాల్సి వస్తుంది. అంటే నిన్న డాలర్ మారకం విలువ కూడా 88 రూపాయల దాకా ఆల్మోస్ట్ చేరినట్లుంది. సో ఇది కూడా ఒక ప్రధాన కారణం అనుకోవచ్చా? మీరు చెప్పిన ఫెడరల్ అమెరికా రిజర్వ్ కి సంబంధించి అదొక రీజన్ అయితే ఇది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు కదా? ఖచ్చితంగాను. ఇప్పుడు జనరల్ గా టారిఫ్ అనేది లేకుండా ఉంటే డాలర్ ప్రైస్ ఖచ్చితంగా మనకి 87-88 లో ఉండేది. కానీ ఆర్బీఐ సెంట్రల్ బ్యాంకర్స్ ని పంపు చేస్తోంది. లాస్ట్ మంత్ ఆగస్ట్ లోనే $5 బిలియన్ ఖర్చు పెట్టి ఆర్బీఐ డాలర్ ని 92-93 దాటకుండా ఆపింది. లేదంటే డాలర్ 92-93 అయిపోయేది. సో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ లో 10% పెరిగితే ఇండియాలో కూడా మన గోల్డ్ ప్రైస్ 10% పెరుగుతుంది. లేదంటే డాలర్ ప్రైస్ 92-93కి వెళ్తే గ్లోబల్ మార్కెట్స్ లో గోల్డ్ కనుక 10% పెరిగితే మన ఇండియన్ మార్కెట్స్ లో 15-16% పెరగాల్సి వచ్చేది. సో ఈ రకంగా బంగారము ఈ పార్టీకి 1,30,000 దాటాల్సి ఉండేది ఇండియాలో. దాటకుండా సెంట్రల్ బ్యాంక్ హెల్ప్ చేసి $5 బిలియన్ ఖర్చు పెట్టి డాలర్ ప్రైస్ ని 92కి వెళ్ళనీయకుండా 88 దగ్గర ఆపగలిగాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇది 88 కాకుండా 85-86కి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అది కొద్ది గుడ్ న్యూస్ ఇంపోర్టర్స్ కి, ఎస్పెషల్లీ బంగారం కొనుక్కోవాలనుకునే వాళ్ళకి. ముఖ్యంగా అమెరికన్స్ ఎక్కువగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అమెరికన్ సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ వచ్చేసి మీరు చెప్పినట్లు 2% ఏదైతే వడ్డీ రేట్లు అయితే తగ్గిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్లే ఇప్పుడు ఈ మార్పు చూస్తున్నామని చెప్పి అనుకోవాలా? 100% కరెక్ట్ మేడం. గ్లోబల్ గా ఏంటంటే అమెరికన్ ఇన్వెస్టర్స్ హెడ్జ్ ఫండ్స్ అంటారు. వీళ్ళకి ఏ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేద్దామన్నా యుఎస్ కొత్త రూల్స్ పట్టుకొస్తున్నారు. ఒకరోజు H1B క్యాన్సిల్ అంటారు, ఒకరోజు టారిఫ్ పెంచుతామంటాడు, ఇంకొక రోజు ఆయిల్ సప్లై ఆపేస్తానంటాడు, ఇంకొక రోజు అది ఇక్కడ సప్లై ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్. సో లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్ గోయింగ్ ఆన్ ఇన్ యుఎస్ఏ. దీనివల్ల ఏ కంట్రీ ఇన్వెస్ట్ చేద్దామన్నా ఆయా హెడ్జ్ ఫండ్స్ కి మనీ ఉంది కానీ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ దొరకట్లేదు. సో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ అక్రాస్ ద గ్లోబ్ ఏంటంటే బంగారం అని చెప్పి అమెరికన్ ఇన్వెస్టర్స్ హెడ్జ్ ఫండ్స్ అందరూ కూడా బంగారం మీద పడుతున్నారు. దట్ ఈస్ ద మేజర్ రీజన్ డ్రైవింగ్ ద ప్రైజెస్. అంటే మనకి ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే కనుక భారత్లో ఇది పెళ్లిళ్ళ సీజను, దాంతోపాటు పండగలకి కంపల్సరీ గోల్డ్ అనేది కొంటూ ఉంటారు ఈ దసరా దీపావళి సందర్భంగా. ఇప్పుడు ఒకటేసారి 1,18,000 రూపాయలు వెళ్ళిందంటే కొనే అవకాశం ఎంతమంది అఫోర్డ్ చేయగలరంటారు అసలు? ఒక పక్కన GST కూడా తగ్గించడం జరిగింది. కరెక్ట్. అఫోర్డబిలిటీ చూసుకుంటే ఖచ్చితంగా సేమ్ ఇన్కమ్ లెవెల్ ఉండే వాళ్ళకి అఫోర్డబిలిటీ ప్రాబ్లం అవుతుంది. బట్ ఇంకొక రకంగా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10 గ్రాముల బంగారం ఉందనుకోండి. ఇంతకుముందు వరకు బ్యాంకులు నాకు 80,000 వరకు అప్పిచ్చేవి. ఇప్పుడు అదే 10 గ్రాముల బంగారం ఇంకా నాకు 95,000 దాకా అప్పిస్తాయి. సో ఉన్న బంగారం ఉండేవాళ్ళు బ్యాంకులో లోన్ తీసుకొని ఫ్రెష్ బంగారం కొనుక్కోవచ్చు. కాకపోతే ఇది ఖచ్చితంగా ఎవరైతే పెళ్లిళ్ళ సీజన్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి బడ్జెట్స్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా కన్సూమర్ డిమాండ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల గ్లోబల్ రేట్స్ మాత్రం ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ నెలలోనే 1,50,000 రూపాయలు కూడా చేరుకునే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది, ఇదే విధంగా పెరుగుతూ వెళ్తే కనుక. ఈ నెలలో అవ్వకపోవచ్చు కానీ ఇంకొక 6 months లో అయితే ఖచ్చితంగా వెళ్తుంది మేడం. ఈ రోజు మనం సెప్టెంబర్ లో ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపల 1,50,000 దాటడం కూడా పెద్ద కష్టమేం కాదు. దీని గురించి JP Morgan లో CEO అనుకుంటా నిన్న మీడియాలో వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు, $6,000 పోతుంది లాంగ్ టర్మ్ లో 2 ఏళ్లలో అని చెప్పి. ఇప్పుడు 3,900 ఉంది, ఇది 4,000 దాటేస్తుంది ఇయర్ ఎండింగ్ లో. అండ్ ఇంకొక 2 years 6,000 దాటుతుంది అంటున్నారు. 6,000 దాటుతుంది అంటే నా టార్గెట్ వచ్చేసి 3 లక్షలు అందను, అంటే ఇంచుమించు 8,000 అనమాట. అది 28-29